నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ను స్థానిక అభ్యర్థులకే కేటాయించాలని మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం చైర్మన్ మున్నూరు రవి కోరారు. స్థానికుల టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల భవనంలో డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు స్థానికేతరులైన ఎంపీలే మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఈ ప్రాంత సమస్యలను గాలికి వదిలేసి ఢిల్లీకి పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు స్థానం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా కేవలం ఇద్దరు మాత్రమే ఈ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఎంపీలయ్యారని ఆయన గుర్తు చేశారు. మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి ఓన్లీ స్థానికులకే అవకాశం కల్పించాలి అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తూ ఈరోజు మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం ఒక కీలక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని కూడా చైతన్యపరుస్తూ మన ఊరికి మన ప్రాంతం వాడే నాయకుడిగా ఉండాలి, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తే ఈడ ప్రాతినిధ్యం వహించాలి, అప్పుడైతేనే మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి అనే ఒక ఆలోచనని ప్రజల ద్వారా మాకు వచ్చింది. ఆ ఆలోచనని మేము మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకే, ఈ స్థానికులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం ఈరోజు గట్టిగా డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కలవబోతున్నాము. అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము సమావేశాలు, అదేవిధంగా మండల కేంద్రాలు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి గ్రామాల్లో కూడా మేము ఓటర్లను చైతన్యపరుస్తూ ఈ యొక్క నాణ్యమైన డిమాండ్ని ఎందుకు మేము స్థానిక నాయకుని కోరుకుంటున్నాం, స్థానిక నాయకుడు రావడం వల్ల ఈ ప్రాంతంలో ఏమేమి అభివృద్ధి జరుగుతుంది, ఏం అభివృద్ధి చేయాలి అని అంటే నాయకుని ఎంచుకోవాలి అనే అంశాల మీద మేము ప్రజల్ని చైతన్యపరచడానికి మేము బయలుదేరుతున్నాము. ఈ మొత్తం మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరంలో మొత్తంకి కూడా సామాజిక కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులము మాత్రమే ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో ఎలాంటి రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళం కాదు, ఇంకోటి ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధించిన వాళ్ళం కాదు. మేమెవరం కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. మేము ప్రజల పక్షాన ప్రజల యొక్క నాణ్యమైన డిమాండ్ని మాత్రమే కోరుకుంటున్నాం. మా జీవన ప్రమాణాలు పెంచేటువంటి మా స్థానిక నాయకునికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఒకే ఒక ఆలోచనని మేము ప్రజల వద్దకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం ముందుకు తీసుకుపోతుంది.